వెల్కమ్ టు ఎగ్జామ్స్ A to Z. దిస్ ఈజ్ మీ చంద్రమౌళి. ఈ వీడియో సిరీస్ ద్వారా మనం యోజన అండ్ కురుక్షేత్ర 2 years ఆఫ్ మ్యాగజైన్స్ నుంచి 5000 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం. అయితే ప్రతి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ నుంచి మనం 2-3 ఎక్స్ట్రా క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ తెలుసుకుంటున్నాం అనమాట. దీనివల్ల మీకు ఈ 5000 into 4 అట్లీస్ట్ మీరు మల్టిప్లై చేసిన ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు 20,000 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సిరీస్ లాంచ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది యోజన అండ్ కురుక్షేత్రాన్ని స్కిప్ చేస్తారు, దాన్ని చదవరు. దాని ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్స్లో డైరెక్ట్గా వాటి నుంచి అడిగే అవకాశం ఉంటుంది అనమాట. మీరు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవ్వండి, గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, సివిల్స్కి అవ్వచ్చు, లేకపోతే ఎస్ఐకి అవ్వచ్చు, దేనికైనా అవ్వచ్చు. ఈ యోజన అండ్ కురుక్షేత్ర చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గవర్నమెంట్ డైరెక్ట్గా రిలీజ్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ తీసుకుంటున్న పాలసీస్, ప్రోగ్రామ్స్ అన్నీ డిఫరెంట్ ఆథర్స్ అందరూ డిస్కస్ చేస్తారనమాట. ఎక్స్పర్ట్స్ డిస్కస్ చేస్తారు. ఒక్కొక్క మ్యాగజైన్ ఒక్కొక్క థీమ్ మీద ఫోకస్ అయి ఉంటుంది అనమాట. సో ఆ థీమ్ వెనకున్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, స్కీమ్స్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యోజన అండ్ కురుక్షేత్ర సిరీస్లో ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఈ యోజన అండ్ కురుక్షేత్ర నుంచి డైరెక్ట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని పిక్ చేసి మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ సిరీస్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే నేను 100% చెప్తున్నాను, మీకు ఎంతో బెనిఫిట్గా ఉంటుంది. మీరు ఎన్నో వీడియోస్ చూస్తూ ఉండొచ్చు, లేకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు, ఆర్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఉండొచ్చు, ఆర్ ఈరోజే మీరు ఈ వీడియో ఓపెన్ చేసి ఉండొచ్చు. మీరు ఇప్పటి నుంచి ఈ పార్ట్ నుంచి కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు, తర్వాత ఇంతకు ముందున్న వీడియోస్ మీరు వినొచ్చు. బిలీవ్ ఇన్ మీ, ఈ సిరీస్ మీకు 100% మీకు ఉపయోగం ఉంటుంది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు వినండి. అండ్ దీనివల్ల ఎంతోమంది బెనిఫిట్ అవ్వాలనేదే నా లక్ష్యం అన్నమాట. సో ఈ వీక్ సిరీస్లో ఈ 25 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం చూస్తున్నాము. ఇందులో ఏప్రిల్ 2021 మ్యాగజైన్లో నుంచి మనం ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్ని పిక్ చేయడం జరిగింది. ఏప్రిల్ 2021లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటంటే నర్చరింగ్ ఇండియాస్ రిచ్ కల్చరల్ హెరిటేజ్, ఇండియాస్ ఫోక్ ఆర్ట్, an information, education and communication tool, showcasing folk art and culture at global stage, arts and crafts of Northeast India, MSME, a powerful engine of India's economic growth, Worli's life and around nature, understanding Indian classical dance, traditional toy industry, new India's sunrise sector, role of folk media in nation building, preserving performing arts. సో ఈ కురుక్షేత్ర ఏప్రిల్ 2021 మొత్తం కూడా ఈ కురుక్షేత్ర మొత్తం ఫోకస్ చేసింది, మొత్తం ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఫోకస్ చేసింది. ఏదో ఒక ఆర్టికల్ MSME మీద ఉంది, ఇంకోటి ఏంటంటే టాయ్ ఇండస్ట్రీ మీద ఉంది, మిగతాదంతా ఆర్ట్స్ మీద ఫోకస్ అయి ఉందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులోంచి వస్తాయి. మీరు ఫోకస్ చేయండి, మొత్తం స్కిప్ చేయకుండా క్లాస్ మొత్తం 2-3 times మీరు వినండి. మీ మైండ్లో అలా స్టోర్ అయిపోతుంది. ఎప్పుడు ఎగ్జామ్ రాసినా, ఎప్పుడు టెస్ట్ రాసినా మీరు బెటర్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మజులీస్ ఐలాండ్, వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్హాబిటెడ్ రివర్ ఐలాండ్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? ఇది ఏ స్టేట్లో ఉంది? అసలు ఈ మజులీస్ ఐలాండ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద వరల్డ్ లార్జెస్ట్ ఇన్హాబిటెడ్ రివర్ ఐలాండ్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దిస్ ఈజ్ అస్సాం. అస్సాంలో ఇది బ్రహ్మపుత్ర రివర్. ఈ బ్రహ్మపుత్ర రివర్లో ఈ మజులీస్ ఐలాండ్ ఉందన్నమాట, రివరైన్ ఐలాండ్. ఇది ఇట్ హ్యాస్ మెనీ ఫస్ట్ అనమాట. ఇది ఫస్ట్ ఐలాండ్ డిస్ట్రిక్ట్ అని అంటారు, ఫస్ట్ ఐలాండ్ డిస్ట్రిక్ట్. అండ్ ఇండియాస్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ డిస్ట్రిక్ట్ కూడా. అండ్ ఇట్ ఈస్ ఏ బయోడైవర్సిటీ హెరిటేజ్ కూడా, హెరిటేజ్ సైట్. ఇట్ ఈస్ ఏ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ లార్జెస్ట్ ఇన్హాబిటెడ్ రివరైన్ ఐలాండ్ అండ్ ఫస్ట్ ఐలాండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇండియాస్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ డిస్ట్రిక్ట్. కార్బన్ న్యూట్రల్ అంటే ఏంటి? ఇప్పుడు అది బయట
CO2 గ్యాసెస్ ఆర్ కార్బన్ ఎమిషన్స్ ఇచ్చేది, కార్బన్ ఎమిషన్స్ న్యూట్రలైజ్ చేసేది, రెండు ఈక్వల్ అయిపోతుంది అనమాట, బ్యాలెన్స్ అవుతుంది. సో కార్బన్ న్యూట్రల్ డిస్ట్రిక్ట్ అంటారు దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, MSME సెక్టార్ అకౌంట్స్ ఫర్ డాష్ పర్సంటేజ్ ఆఫ్ ఇండియన్ GDP. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ నెక్స్ట్ టు అగ్రికల్చర్ అనమాట. అంటే అగ్రికల్చర్ తర్వాత అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ అనమాట. 29% ఆఫ్ ఇండియాస్ GDP కమ్స్ ఫ్రమ్ దిస్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ ఆఫ్టర్ అగ్రికల్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సెక్టార్ మీద చాలా తక్కువ ఫోకస్ ఉంటుంది. దీనికి కావాల్సింది ఏంటి? ఈ సెక్టార్ డెవలప్ అవ్వాలంటే మోర్ ఫండ్స్ ఉండాలి, మోర్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకురావాలి, అండ్ మోర్ స్కిల్డ్ లేబర్ ఉండాలి. సో ఇవన్నీ ల్యాకింగ్ అనమాట. ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ కోవిడ్ టైంలో చాలా దెబ్బతిన్నాయి బిజినెస్ లేక. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్టార్. అగ్రికల్చర్ ఎంతైతే ఇంపార్టెంటో ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా అంతే ఇంపార్టెంట్, అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తుంది ఈ సెక్టార్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెవలప్డ్ జీవన్ లైట్ ఏ లో కాస్ట్ పోర్టబుల్ ఎమర్జెన్సీ యూజ్ వెంటిలేటర్. వెంటిలేటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెక్టార్లో ఇన్నోవేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో IIT హైదరాబాద్ అండ్ ఎయిరోబయోసిస్, IIT హైదరాబాదు అండ్ ఎయిరోబయోసిస్ ఈ ఇద్దరు కలిసి ఈ జీవన్ లైట్ అనే వెంటిలేటర్ని డెవలప్ చేశారు. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ లో కాస్ట్ పోర్టబుల్ ఎమర్జెన్సీ యూజ్ వెంటిలేటర్ అనమాట. సో ఇట్ ఈజ్ IoT ఎనేబుల్డ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటారు. అండ్ ఇట్ హ్యాస్ ఎ బ్యాటరీ ఆల్సో. సో ఇట్ ఈస్ పోర్టబుల్ అండ్ ఈజీ టు క్యారీ. ఎస్పెషల్గా ఇది హెల్త్ వర్కర్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడికన్నా ఒక చోట నుంచి ఇంకో చోట క్యారీ చేయడానికి. అండ్ ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఇది లో కాస్ట్ కాబట్టి తక్కువ ధరకే ఇది వెంటిలేటర్ వస్తుంది కాబట్టి చాలామందికి ఇండియాలో బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఇండియా స్పెండ్స్ డాష్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ GDP ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇట్ స్పెండ్స్ ఇన్ R&D? R&D ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవ్వాలంటే R&D ఉండాలి. ఏ కంట్రీ అయితే బెటర్గా డెవలప్ అవుతుంది మనం అబ్జర్వ్ చేస్తే ఇజ్రాయెల్. ఈవెన్ ఇజ్రాయెల్ చాలా చిన్న కంట్రీ అయినా కానీ అది చాలా డెవలప్డ్ కంట్రీ. ఈవెన్ వీఆర్ ఇంపోర్టింగ్ సమ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ వీ హ్యావ్ పార్ట్నర్షిప్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ విత్ ఇజ్రాయెల్ అనమాట. ఎందుకు? ఇట్ ఈస్ స్పెండింగ్ 4.6% ఆఫ్ ఇట్స్ GDP ఇన్ R&D మీద అంత ఖర్చు పెడుతుంది. ఈవెన్ నౌ కూడా కోవిడ్ ఫ్రీ అయిపోయింది. అంటే ఇట్ మీన్స్ అందరికీ ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సిన్స్ ఇచ్చేస్తారు. మాస్క్ లేకుండా తిరుగుతున్నారు ఇజ్రాయెల్లో. సో అంత R&D దాని మీద స్పెండ్ చేస్తాం. మరి ఇండియా ఎంత స్పెండ్ చేస్తుంది? 0.7%, విచ్ ఇస్ లెస్ దాన్ ఇట్స్ బ్రిక్స్ నేషన్స్. అదర్ చైనా తీసుకున్నా, రష్యా తీసుకున్నా, ఈ బ్రెజిల్ తీసుకున్నా, వీటన్నిటికన్నా తక్కువ ఇండియా ఖర్చు పెడుతుంది R&D మీద. సో హౌ ఇట్ విల్ డెవలప్? ఇజ్రాయెల్ టాప్లో ఉంది, తర్వాత సౌత్ కొరియా 4.5% ఆఫ్ ఇట్స్ GDP, తర్వాత జపాన్ 3.202 ఆఫ్ ఇట్స్ GDP, అండ్ జర్మనీ 3% ఆఫ్ ఇట్స్ GDP, అండ్ USA 2.8% ఆఫ్ ఇట్స్ GDP ఖర్చు పెడుతుంది. మరి చైనా ఎంత ఖర్చు పెడుతుందంటే 2.1% ఆఫ్ ఇట్స్ GDP ఖర్చు పెడుతుంది. రష్యా 1% ఆఫ్ ఇట్స్ GDP, బ్రెజిల్ 1.3% ఆఫ్ ఇట్స్ GDP. సో వాటికన్నా మనం జస్ట్ 0.7%, ఇది కనుక మనము డబల్ ట్రిబుల్ చేసుకున్నామంటే మనం డెవలప్ అవ్వడానికి, ఫాస్ట్గా డెవలప్ అవ్వడానికి, ఇంతమంది పేదరికాన్ని నిర్మూలించడానికి, ఈ పేదరికంలో నుంచి బయటపడేయాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్విప్మెంట్ కాస్ట్ తగ్గిపోవాలి. ఇప్పుడు చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే ఏంటి అర్థం?
R&D ఎక్కువ ఉంది, రా మెటీరియల్ సప్లై ఎక్కువ ఉంది అక్కడ. సో మన ఇండియాలో కూడా అవంతా ఉండాలి అని అంటే R&D మస్ట్ బి డెవలప్డ్. నెక్స్ట్ క్వశ్చన్, భరతనాట్యం ఈజ్ ఎ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? ఇట్ ఈస్ ద తమిళనాడు. సో భరతనాట్యంని ఇంతకుముందు సాదిర్ అట్టం అనేవాళ్ళు ఇంతకుముందు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లాసికల్ 8 క్లాసికల్ డాన్సెస్. మనకి టోటల్ సంగీత్ నాటక అకాడమీ 8 క్లాసికల్ డాన్సెస్ని రికగ్నైజ్ చేసింది. అందులో వన్ ఆఫ్ ద క్లాసికల్ డాన్స్ ఈజ్ భరతనాట్యం. సో ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఇన్ తమిళనాడు. ఇట్ ఈస్ నర్చర్డ్ ఇన్ సౌత్ ఇండియన్ టెంపుల్స్. ఇదేం చేస్తుందంటే ఈ నాట్యం ఆ డ్యాన్స్ ద్వారా ఇట్ ఎక్స్ప్రెస్ ద సౌత్ ఇండియన్ రిలీజియస్ థీమ్స్ అనమాట. ఎస్పెషల్గా శివైజం అండ్ వైష్ణవిజం అండ్ శక్తిజం. శివైజం, వైష్ణవిజం అండ్ శక్తిజం, ఈ మూడు ఐడియాస్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది ఆర్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. దీన్ని 2nd century CEలోనే ఒక తమిళ్ ఎపిక్లో దీన్ని నోట్ చేశారు, శిలాపటికారం అనే తమిళ్ ఎపిక్లో. సో అంత ఇంపార్టెంట్, అంత ఏన్షియంట్ డాన్స్ ఇది. అండ్ కథక్ ఈజ్ ఎ పాపులర్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ నార్త్ ఇండియా ఇన్వాల్వ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఘరానాస్? ఘరానాస్ మీన్స్ జనరలీ స్టైల్స్ అనమాట. సో ఎన్ని స్టైల్స్ ఉన్నాయి కథక్లో? అసలు కథక్ ఏంటి, ఎలా ఒరిజినేట్ అయింది, ఎక్కడ ఒరిజినేట్ అయింది అంటే నార్త్ ఇండియా. ఈ కథాకార్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఈ కథాకార్స్ అంటే స్టోరీ టెలర్స్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఫుట్ మూమెంటు, హ్యాండ్ వర్క్, హ్యాండ్ మూమెంట్స్ ద్వారా వాళ్ళు స్టోరీస్ ఎక్స్ప్రెస్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్లో నార్త్ ఇండియాలో అక్కడక్కడ తిరుగుతూ వాళ్ళు స్టోరీస్ చెప్తూ వాళ్ళు ఈ డ్యాన్స్ని అలా భక్తి మూమెంట్ టైంలో ఇంకా ఎక్కువ ఫేమస్ అయిపోయింది. ఇది మోర్ అండ్ మోర్ ఎవల్యూషన్ జరిగింది భక్తి మూమెంట్లో. ఇక్కడ ఏంటంటే భక్తి మూమెంట్ తర్వాత దిస్ కథక్ ఇన్కార్పొరేటెడ్ చైల్డ్హుడ్ స్టోరీస్ ఆఫ్ హిందూ గాడ్ కృష్ణ అనమాట. సో హిందూ గాడ్ కృష్ణ ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత ఇంకా బాగా డెవలప్ అయిపోయింది ఇది. కథాకార్ అంటే వన్ హూ టెల్స్ స్టోరీ. సో ఇందులో 3 ఘరానాస్ ఉన్నాయి. ఒకటి జైపూర్, ఇంకోటి లక్నో, ఇంకోటి బనారస్. ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద ఆన్సర్ ఇక్కడ. సో ఇక్కడ జైపూర్ ఘరానా వచ్చి ఇట్ ఫోకస్ ఆన్ మోర్ ఫుట్ మూమెంట్స్ ఎక్కువ వీటి మీద ఫోకస్ చేస్తుంది. మిగతా 2 ఏంటంటే లక్నో ఘరానా అండ్ బెనారస్ ఘరానా, ఈ 2 ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ గ్రేస్ఫుల్ హ్యాండ్ మూమెంట్స్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 8 క్లాసికల్ డాన్సెస్ దట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద సంగీత్ నాటక్ అకాడమీ. ఆ 8 క్లాసికల్ డాన్సెస్ ఏంటి చెప్పండి? నెంబర్ 1 కథక్, కూచిపూడి, ఒడిస్సీ, కథాకళి, మోహినియట్టం, మణిపురి, సత్రియా అండ్ ద లాస్ట్ వన్ వచ్చి భరతనాట్యం. సో కథక్, కూచిపూడి, ఒడిస్సీ, కథాకళి, మోహినియట్టం, మణిపురి, సత్రియా అండ్ ద అదర్ వన్ వచ్చి భరతనాట్యం. ఈ 8 వచ్చి క్లాసికల్ డాన్సెస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. అండ్ కథాకళి ఈజ్ ఎ క్లాసికల్ డాన్స్ ఆఫ్ కేరళ. ఇది కూడా స్టోరీ ప్లే అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ప్లే ఆర్ట్, హిందూ ఆర్ట్ పర్ఫార్మెన్స్, ఎస్పెషలీ మలయాళం స్పీకింగ్ ఏరియా అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఈ ఫిగర్లోనే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ జనరల్లీ మేల్ ఇన్వాల్వ్స్ ఇన్ డాన్సింగ్ అనమాట. అండ్ కాస్ట్యూమ్స్, మేకప్ ఫుల్గా ఉంటుంది అండ్ కాస్ట్యూమ్స్ ఉంటాయి ఈ డాన్స్లో. అండ్ ఈ కథాకళి ఎస్పెషల్లీ 17th century బాగా డెవలప్ అయింది. హిందూ స్పిరిచువల్ ఐడియాస్, హిందూ ఎపిక్ అండ్ పురాణాస్, రిలీజియస్ లెజెండ్స్, ఫోక్ మైథాలజీస్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ థీమ్స్ ఉంటాయి అన్నమాట, డాన్స్ థీమ్స్. అవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు త్రూ దిస్ డాన్స్. నెక్స్ట్ మణిపురి డాన్స్ ఫామ్ ఈజ్ రిలేటెడ్ టు రాధాకృష్ణ. ద రాస్ లీల్ ఆఫ్ రాధాకృష్ణ ఈజ్ ఎక్స్ప్రెస్ త్రూ మణిపురి డాన్స్. గుర్తుపెట్టుకోండి. సో దీన్నే
జగోయ్ అని కూడా అంటారు. దీన్నే జగోయ్ అని కూడా అంటారు. ఇది ఎన్కంపాసెస్ బోత్ క్లాసికల్ అండ్ ఫోక్ డాన్స్ ఫార్మ్స్ ఆల్సో. ఇందులో టీమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ మణిపురి డ్యాన్స్లో టీం ఉంటారనమాట. టీం పర్ఫార్మెన్స్, ఒక ఇండివిజువల్ కాదు, ఇద్దరు కాదు, ఒక టీం ఉంటారు. ఈ టీం మొత్తం ఇన్వాల్వ్ అవుతారనమాట మణిపురి డ్యాన్స్లో. నెక్స్ట్, కూచిపూడి డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? సో ఇట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. కూచిపూడి డ్యాన్స్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. అయితే ఇది ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే కృష్ణా డిస్ట్రిక్ట్లోని కూచిపూడిలో ఇది ఆరిజినేట్ అయింది. దీని రూట్స్ ఏన్షియంట్ హిందూ సాంస్క్రిట్ టెక్స్ట్ ఆఫ్ నాట్య శాస్త్రాలో ఉంది. ఇది ఈ కూచిపూడి డెవలప్డ్ యాజ్ హిందూ గాడ్ కృష్ణ ఓరియంటెడ్ వైష్ణవిజం ట్రెడిషన్ అనమాట. సో కృష్ణ ఓరియంటెడ్ వైష్ణవిజం ట్రెడిషన్ నుంచి ఇది డెవలప్ అవుతూ వచ్చిందనమాట. సో నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మ్యాచ్డ్ ఇన్కరెక్ట్లీ? సో ఈ బాంగ్రా పంజాబ్, గోర్మార్ రాజస్థాన్, బిహు అస్సాం, లవని కేరళ, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఫోక్ డాన్స్ ఫామ్స్. అయితే ఇందులో కరెక్ట్గా మ్యాచ్ అవ్వంది ఏంటంటే లవని కేరళ అనమాట. ఇవన్నీ హార్వెస్ట్ ఫెస్టివల్ అప్పుడు డాన్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోక్ డాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ బాంగ్రా తీసుకున్నాం అనుకో, దిస్ బాంగ్రా ఈజ్ రిలేటెడ్ టు పంజాబ్. వైశాఖి ఫెస్టివల్ టైంలో ఈ బాంగ్రా డ్యాన్స్ ఉంటుంది అనమాట. అండ్ గోర్మార్ తీసుకుంటే, గోర్మార్ డ్యాన్స్ ఈజ్ ఎ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ రాజస్థాన్ అండ్ హర్యానా. ఈ గోర్మార్ డ్యాన్స్ ఎవరు వేస్తారంటే బిల్ ట్రైబ్. ఇనీషియల్గా బిల్ ట్రైబ్ అని ఉండేవాళ్ళు అనమాట. ఈ బిల్ ట్రైబ్ ఈ డ్యాన్స్ పర్ఫామ్ చేసేవాళ్ళు. ఎందుకంటే టు వర్షిప్ గాడెస్ సరస్వతి, గాడెస్ సరస్వతిని వర్షిప్ చేయడానికి ఈ బిల్ ట్రైబ్ ఈ డాన్స్ పర్ఫామ్ చేసేవాళ్ళు. తర్వాత లేటర్ ఆన్ అదర్ రాజస్థానీ కమ్యూనిటీస్కి ఇది వాళ్ళు కూడా ఈ డాన్స్ ఫాలో అవుతూ వచ్చారనమాట. బిహు డ్యాన్స్ వచ్చి బిహు ఫెస్టివల్ అప్పుడు, బిహు ఫెస్టివల్ ఈజ్ ఆల్సో హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. అండ్ అరౌండ్ ఏప్రిల్ ఆ టైంకి డాన్స్ పర్ఫామ్ చేస్తారు. హార్వెస్టింగ్ అప్పుడు జరుగుతుంది కాబట్టి. సో దిస్ డాన్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఇన్వాల్వ్ అవుతారు. అండ్ బ్రిస్క్ డాన్స్ స్టెప్స్ ఉంటాయి అండ్ ర్యాపిడ్ హ్యాండ్ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట ఈ బిహు డ్యాన్స్లో. ఈ లవనీ డ్యాన్స్ ఇట్ బిలాంగ్స్ టు మహారాష్ట్ర, కేరళ కాదు. సో ఇది ఇంపార్టెంట్. సో ఇట్స్ కాంబినేషన్, ఈ లవనీ డ్యాన్స్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సాంగ్ అండ్ డ్యాన్స్. వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సోషల్ లైఫ్ ఈ డ్యాన్స్ ద్వారా ఎగ్జిబిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్, రిలీజియన్, రొమాన్స్. లవని అంటే లావణ్య, ఇట్ మీన్స్ బ్యూటీ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మ్యాచ్ ఇన్కరెక్ట్లీ? ఇవి కూడా హార్వెస్ట్ ఫెస్టివల్ డాన్సెస్ అనమాట. గార్బా వచ్చి ఇట్ ఈస్ రిలేటెడ్ టు గుజరాత్. గార్బా అంటే జనరల్లీ వూంబ్, సాంస్క్రిట్లో వూంబ్ అని అర్థం. ఈ గార్బా డ్యాన్స్ ఎలా చేస్తారంటే సెంటర్లో ఒక లైట్ పెట్టి దాని చుట్టూ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు. ఆర్ సెంటర్లో గాడెస్ శక్తి స్టాట్యూ కానీ ఫోటో కానీ పెట్టి దాని చుట్టూ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారనమాట గార్బా డ్యాన్స్. నెక్స్ట్ చావ్, వెస్ట్ బెంగాల్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్ మాత్రమే కాదు, ఇది 3 స్టైల్స్ ఉన్నాయి ఈ ఫోక్ ట్రెడిషన్. సో జనరల్లీ ఈస్టర్న్ ఇండియాలో ఇది ఎవాల్వ్ అయింది. ఇట్ ఇన్వాల్వ్స్ మార్షల్, ట్రైబల్ అండ్ ఫోక్ ట్రెడిషన్స్ అనమాట. 3 స్టైల్స్ ఉన్నాయి. ఒకటి బెంగాల్ స్టైల్, జార్ఖండ్ స్టైల్, ఒడిషా స్టైల్. సో చావు వచ్చి బెంగాల్ చావు, జార్ఖండ్ చావు, ఒడిశా చావు అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బచా నగ్మా. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది కూడా ఒక కాశ్మీర్ వ్యాలీ, ఎస్పెషల్లీ కాశ్మీర్ వ్యాలీలో ఇది మనం అబ్జర్వ్ చేస్తాము. సో ఇదేంటంటే సోషల్ గ్యాదరింగ్ అండ్ హార్వెస్ట్ టైంలో ఈ డ్యాన్స్ పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది హైలీ టాలెంటెడ్ యంగ్ బాయ్స్ ఉంటే వీళ్ళు ఈ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్స్ కట్స్ వేసుకుంటారు. లాంగ్స్ కట్స్ వేసుకొని, అంటే ఉమెన్ లాగా లాంగ్స్ కట్స్ వేసుకొని డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు. దే ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్.
గోర్మార్ ఈజ్ జనరల్లీ రిలేటెడ్ టు పంజాబ్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు రాజస్థాన్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాచ్ ఇన్కరెక్ట్లీ రిగార్డింగ్ ద ముద్రాస్. మనం డ్యాన్స్లో కానీ యోగాలో కానీ రకరకాల ముద్రాస్ ఉంటాయి. సో వాయు, ఎయిర్ వచ్చి ఇండెక్స్ ఫింగర్ రిలేటెడ్ ఉంటుంది. స్పేస్, ఆకాష్ వచ్చి మిడిల్ ఫింగర్ రిలేటెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఎర్త్, భూమి వచ్చి రింగ్ ఫింగర్ రిలేటెడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వాటర్, జెల్ వచ్చి లిటిల్ ఫింగర్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ద థంబ్, లిటిల్ ఫింగర్. ప్రతి దాంట్లో థంబ్ ఉంటుంది కానీ ఇట్ డజంట్ ఇండికేట్ థంబ్, ఇట్ ఇండికేట్స్ ద లిటిల్ ఫింగర్. ఈ లిటిల్ ఫింగర్ని హ్యాండిల్ ఇండికేట్ చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ద ముద్రాస్. నెక్స్ట్, దేకో అప్నా దేశ్ క్యాంపెయిన్ ఈజ్ లాంచ్డ్ బై, ఇట్ ఈస్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. ఈ దేకో అప్నా దేశ్ ఏంటంటే మీరు ఇండియాలో ఉన్న టూరిస్ట్ని ప్రమోట్ చేయడానికి ఆర్ ఇండియన్ టూరిజంని ఎంకరేజ్ చేయడానికి ఈ దేకో అప్నా దేశ్ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఈ క్యాంపెయిన్ ఏంటంటే మీరు 15 టూరిస్ట్ స్పాట్స్, డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న 15 టూరిస్ట్ స్పాట్స్ కనుక విజిట్ చేసి ఆ ఇమేజెస్ మై గవర్నమెంట్ పోర్టల్లో అప్లోడ్ చేస్తే మీకు ఆ ఇమేజెస్ బట్టి, మీరు విజిట్ చేసిన దాన్ని బట్టి, ఆ ఎవిడెన్సెస్ బట్టి ఎగ్జైటింగ్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. సో దాన్నే దేకో అప్నా దేశ్ క్యాంపెయిన్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కొంత పే చేయొచ్చు, ఇలా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. సో దాన్నే దేకో అప్నా దేశ్ క్యాంపెయిన్. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇట్ ఈస్ గవర్నమెంట్ ఎంకరేజింగ్ ద టూరిస్ట్ ఇండస్ట్రీ. ఎందుకంటే టూరిజం ఇండస్ట్రీ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ అండ్ మనీ మేకర్ కూడా కాబట్టి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గాట్ జిఐ ట్యాగ్ ఫర్ మూగా సిల్క్. మూగా సిల్క్ అంటే మనకు గుర్తొచ్చేది అస్సాం. జనరల్గా ఈ మూగా సిల్క్ని వైల్డ్ సిల్క్ అని అంటారు. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఎక్స్ట్రీమ్ డ్యూరబిలిటీ, ఎక్కువ రోజులు వస్తుంది, అండ్ హ్యాస్ ఎ న్యాచురల్ ఎల్లో గోల్డెన్ టిల్ట్ ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఎల్లో గోల్డెన్ టిల్ట్ కనిపిస్తుంది ఇందులో. సో 2007లోనే దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. జిఐ అంటే ఏంటి? జియోగ్రాఫికల్ ఇండికేషన్. ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ వస్తే ఆ టైప్ దానికి బెనిఫిట్ ఉంటుంది అనమాట, అంటే ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండపల్లి బొమ్మలు అంటారు. ఈ కొండపల్లి బొమ్మలకు కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. ఈ జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ లొకేషన్లో ఒక చోట తయారయ్యే వస్తువు కానీ ఫుడ్ ఐటమ్ కానీ ఒక స్పెషాలిటీ ఉంటుంది అనమాట. ఆ స్పెషాలిటీని కాపాడుకోవచ్చు విత్ దిస్ జియో ట్యాగ్. సో దాన్ని కనుక ఇంకొకరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా అది చెప్పి ఇంకొకరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ దాని పేరు చెప్పి అమ్ముకోవడానికి అవకాశం లేదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్. సో 2007లోనే ఈ మూగా సిల్క్ అస్సాంకి వచ్చిందనమాట. యాక్చువల్గా దీనికి ఇంతకుముందు రాయల్స్ దీన్ని వాడేవాళ్ళు. ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ద రాయల్స్ ఎస్పెషల్లీ. అంత క్లాసిక్ లుక్ కనిపిస్తుంది ఇది యూజ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్, వెస్ట్ బెంగాల్స్ రసగుల్లా రిసీవ్డ్ జిఐ ట్యాగ్ ఇన్ ద ఇయర్ 2017లో వచ్చింది వెస్ట్ బెంగాల్ రసగుల్లాకి. యాక్చువల్గా ఈ రసగుల్లా మీద 2 స్టేట్స్ కొట్టుకున్నాయి, వెస్ట్ బెంగాల్ ఒకటిను ఒడిస్సా ఒకటి. మాదంటే మాదని, మాకు జిఐ ట్యాగ్ రావాలంటే మాకు జిఐ ట్యాగ్. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలా కాదు, వీళ్ళిద్దరూ, ఎందుకంటే 2 చోట్ల రసగుల్లా ఫేమస్ కానీ డిఫరెంట్ మెథడ్స్లో చేస్తారు. వెస్ట్ బెంగాల్ రసగుల్లా ఈజ్ మేడ్ ఇన్ డిఫరెంట్ మెథడ్ అండ్ ఒడిస్సా రసగుల్లా డిఫరెంట్ మెథడ్లో చేస్తారు కాబట్టి దాన్ని వెస్ట్ బెంగాల్ రసగుల్లా అని పెట్టేసేసి దానికి జిఐ ట్యాగ్ 2017లో ఇచ్చారు. తర్వాత ఒరిస్సా రసగుల్లా అని చెప్పేసి ఒడిస్సాకి 2019లో ఇచ్చారనమాట. ఒడిస్సా రసగుల్లా వచ్చి ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వరల్డ్ ఫేమస్ పూరి జగన్నాథ్ టెంపుల్. మీరు పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తే అది ప్రసాదంగా అక్కడ రసగుల్లా ఇస్తారు. నెక్స్ట్, విచ్ ఇస్ ద లార్జెస్ట్ సిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. సిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ కర్ణాటక. లార్జెస్ట్ సిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ కర్ణాటక. మైసూర్ అండ్ నార్త్ బెంగళూరుని సిల్క్ సిటీ అని అంటారు. మైసూర్ని, నార్త్ బెంగళూరుని.
అండ్ కర్ణాటక ప్రొడ్యూసెస్ నియర్లీ 45% ఆఫ్ కంట్రీస్ మల్బరీ సిల్క్ ఇన్ ఇండియా. మన దేశంలో ఉన్న టోటల్ మల్బరీ సిల్క్లో 45% కర్ణాటక నుంచి వస్తుంది. అంత ఫేమస్ కర్ణాటక సిల్క్కి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఆఫ్ ఇండియా? బెంగళూరు ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఆఫ్ ఇండియా. It was established in the year 1948 through Act of Parliament. Next, Silk City of Andhra Pradesh, Dharmavaram. Silk City of Andhra Pradesh, Dharmavaram. ధర్మవరం ఎక్కడుందంటే అనంతపురంలో ఉంది. ఈ ధర్మవరం శారీస్ అని మన అప్పుడప్పుడు యాడ్స్లో కూడా మనం చూస్తుంటాం. సో హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్కి ఇది బాగా ఫేమస్. కాటన్, సిల్క్ వేవింగ్ ఇండస్ట్రీస్, లెదర్ పప్పెట్స్. నెక్స్ట్ ఇట్ ఈస్ హబ్ ఫర్ ప్యూర్ సిల్క్ శారీస్ అనమాట. మొత్తం వేవింగ్, ఈ ధర్మవరం మొత్తం కూడా వేవింగ్ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉందన్నమాట. నెక్స్ట్ పోచంపల్లి తీసుకుంటే, ధర్మవరం ఈజ్ ద సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాం. పోచంపల్లి ఇట్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ సిల్క్ శారీస్. కానీ పోచంపల్లి ఈజ్ ద సిల్క్ సిటీ ఆఫ్ ఎంటైర్ ఇండియా అనమాట. జనరల్గా ఈ పోచంపల్లి శారీస్ వచ్చి ట్రెడిషనల్ జామెట్రిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. పోచంపల్లి ఎక్కడుందంటే యాదగిరి, భువనగిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. పోచంపల్లి శారీస్కి కూడా జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చింది, జిఐ అని అంటాము. సో ఇన్ 2005లో ఈ పోచంపల్లికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చిందనమాట. అండ్ మంగళగిరి తీసుకుంటే ఇది కూడా ఫేమస్ ఫర్ బ్యూటిఫుల్ శారీస్. అండ్ జెరీస్ వచ్చి గోల్డెన్ కలర్ ప్యాటర్న్, స్మాల్ చెక్స్ ఉంటాయి, ట్రైబల్ డిజైన్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్సో ఫేమస్. హిందూపూర్ని సిటీ ఆఫ్ గోల్డ్ అంటారు. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, క్లాత్స్, గోల్డ్ అండ్ జ్యువెలరీ ఇవి ఉంటుంది. ఇట్ ఈస్ అ సిటీ ఇన్ అనంతపూర్. ఇదేంటంటే హిందూపూర్కి ముదిరెడ్డిపల్లి సిల్క్ శారీస్ అనమాట. సో ఇది చీప్ సిల్క్ శారీస్కి ఇది ప్రసిద్ధి అనమాట. అంటే కాంచీపురం సిల్క్ శారీస్ లాగే ఉంటాయి, బట్ దే ఆర్ వెరీ చీప్గా ఉంటుంది అనమాట. లో గ్రేడ్ సిల్క్ జనరల్లీ. నెక్స్ట్, రోగన్ ఆర్ట్ ఈజ్ ప్రాక్టీస్డ్ బై గుజరాత్, పీపుల్ ఆఫ్ గుజరాత్ అనమాట. అంటే ఎస్పెషల్లీ గుజరాత్లో ఒకే ఒక్క ఫ్యామిలీ ఉందన్నమాట, ముస్లిం ఫ్యామిలీ, కట్రియాస్ ఆఫ్ నిరోనా విలేజ్. సో ఒకే ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి ఇది డేంజరస్ సిచ్యువేషన్లో పడింది ఈ రోగన్ ఆర్ట్ అనేది. ఈ రోగన్ ఆర్ట్ జనరల్గా హ్యాండ్ పెయింటింగ్ ఆన్ అ క్లాత్. ఇట్ ఈస్ ఏ హ్యాండ్ పెయింటింగ్, క్లాత్ మీద హ్యాండ్ పెయింటింగ్ వేస్తారనమాట. జనరల్గా రిచ్ బ్రైట్ కలర్డ్ పెయింట్ మేడ్ ఫ్రమ్ క్యాస్టర్ ఆయిల్ నుంచి పెయింట్ యూస్ చేసి పెయింటింగ్ వేయడం జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ అ రేర్ క్రాఫ్ట్ పర్ఫార్మ్డ్ బై లోన్ ముస్లిం ఫ్యామిలీ, ద కాట్రియాస్ ఆఫ్ నిరోనా విలేజ్, గుజరాత్ అనమాట. ఈ రోగన్ మీన్స్ ఆయిల్ ఇన్ పర్షియన్. రోగన్ అంటే ఇట్ ఈస్ అన్ ఆయిల్ ఇన్ పర్షియన్. ఆరిజిన్ వచ్చి పర్షియా నుంచి వచ్చిందనమాట ఇది ఇలా. నెక్స్ట్, తియం ఆర్ట్ ఒరిజినేటెడ్ ఇన్ కేరళ. సో మీరు ఈ ఇమేజ్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఈ ఆర్ట్ పర్ఫార్మ్ టు ఎపీస్ స్పిరిట్స్ ఆఫ్ యాన్సిస్టర్స్ అండ్ ఫోక్ హీరోస్. ఫోక్ డాన్స్ అనమాట. దీన్నే గాడ్స్ డాన్స్ అని కూడా అంటారు. నార్త్ కేరళలో ఇది ఒరిజినేట్ అయింది. ఇదేంటంటే యాన్సిస్టర్ స్పిరిట్స్ని అండ్ ఫోక్ హీరోస్ని వీళ్ళు ఎపీస్ చేయడానికి డ్యాన్స్ వేయడం జరుగుతుంది. వీళ్ళే లోకల్ గాడ్స్ లాగా, లోకల్ గాడెసెస్ లాగా వీళ్ళు మేకప్ అవన్నీ వేసుకొని డాన్స్ పర్ఫామ్ చేయడం జరుగుతుంది. వాళ్ళను ప్రొటెక్టర్ ఆఫ్ విలేజెస్ అని కూడా అంటారు. నెక్స్ట్, సత్రియా డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? ఇట్ బిలాంగ్స్ టు అస్సాం. ఇట్ ఈస్ ఒరిజినేటెడ్ ఇన్ సత్రా మోన్స్టరీ యాజ్ అ పార్ట్ ఆఫ్ న్యూ వైష్ణవైట్ మూమెంట్ అనమాట. స్టార్టెడ్ బై శ్రీమంత శంకరదేవ్ ఇన్ అస్సాం.
ఈ నియో వైష్ణవైట్ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారంటే శ్రీమంత శంకరదేవ్. సో అక్కడి నుంచి ఇలా ఆరిజినేట్ అయింది. సో దీనికి క్లాసికల్ డ్యాన్స్గా దీన్ని ఎప్పుడు 2000లో దీనికి క్లాసికల్ డ్యాన్స్ స్టేటస్ ఇచ్చారనమాట బై సంగీత్ నాటక్ అకాడమీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మోహినియట్టం డాన్స్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? ఇట్ బిలాంగ్స్ టు కేరళ. ఈ మోహినియట్టంలో మోహిని అంటే ఈ డాన్స్, మోహినియట్టం అంటే డాన్స్ ఆఫ్ మోహిని అంటారు. మోహిని అంటే ఎవరు? ఇట్ ఈస్ ద లార్డ్ విష్ణు, లేడీ గెటప్లో ఉన్న లార్డ్ విష్ణు అనమాట. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మోర్ ఫెమినైన్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఈ డాన్స్ పర్ఫామ్ చేయడం, ఎక్కువ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ మూమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఇందులో. మోహిని అంటే ఫెమినైన్ ఫార్మ్ ఆఫ్ లార్డ్ విష్ణు అనమాట ఇక్కడ. దిస్ డాన్స్ ఈస్ బేస్డ్ ఆన్ నాట్యశాస్త్రాస్ లాస్య స్టైల్ అంటారు. నాట్యశాస్త్రాల్లో కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి డాన్స్లో. సో ఇది నాట్యశాస్త్రాస్ లాస్య స్టైల్ బేస్ చేసుకొని డాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, మధుబాని ఆర్ట్ ఆర్ పెయింటింగ్స్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? బీహార్. మిథిలా రీజియన్ ఆఫ్ బీహార్లో ఈ మధుబాని ఆర్ట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇదేంటంటే హ్యాండ్ పెయింటెడ్ మోటివ్స్ అబ్జర్వ్ చేస్తాం. జనరల్గా డెకరేటివ్ ఇమేజెస్, ఇందులో ఈ పెయింటింగ్లో ఏంటంటే డెకరేటివ్ ఇమేజెస్, డిజైన్స్ ఉంటాయి. ఈ డిజైన్స్ కూడా జామెట్రిక్ ప్యాటర్న్స్, రిపీటెడ్ ఫార్మ్స్ ఆఫ్ జామెట్రిక్ ప్యాటర్న్స్ ఉంటాయి, లేకపోతే ఫ్లోరల్ యానిమల్స్ ఉంటాయి, బర్డ్ మోటివ్స్ ఉంటాయి అన్నమాట. జనరల్గా దీంట్లో థీమ్స్ ఉంటాయి. ఆ ఇమేజెస్లో కూడా థీమ్స్ ఇండికేట్ చేస్తారు. ఆ థీమ్స్ ఏంటంటే హిందూ డైటరీస్, కృష్ణ అవ్వచ్చు, లేకపోతే రామ అవ్వచ్చు, లక్ష్మి అవ్వచ్చు, లేకపోతే శివ అవ్వచ్చు, వీటి చుట్టూ తిరుగుతాయి అన్నమాట థీమ్స్ అవి. ఈ నేపాల్లో కూడా ఈ మధుబాని ఆర్ట్ చాలా ఫేమస్. నెక్స్ట్, టాయ్ క్యాథాన్ 2021 is an initiative of Ministry of Textile, Ministry of Information and Broadcasting, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇవి మాత్రమే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ టాయ్ క్యాథాన్. ఎందుకంటే మన ఇండియాలో మొత్తం టాయ్ ఇండస్ట్రీ ఎంత అంటే 16,000 crore రూపీస్. అందులో 15% మాత్రమే ఇండియాలో తయారవుతుంది. అంటే 16,000 కోట్లలో 15% మాత్రమే ఇండియాలో తయారవుతుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, గ్లోబల్ మార్కెట్లో లెస్ దాన్ 1% షేర్, లెస్ దాన్ 1% మాత్రమే బిజినెస్ జరుగుతుంది. సో అంత తక్కువ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ చైనా నుంచి, ఈ శ్రీలంక నుంచి, సౌత్ కొరియా నుంచి ఇలా ఈ టాయ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మన ఇండియాలో మనం ప్రిపేర్ చేయలేమా? సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆత్మ నిర్భర్ భారత్ ఈ టాయ్ క్యాథాన్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. ఈ వెబినార్ జరిగింది రీసెంట్గా. సో ఈ టాయ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలనేది దీని లక్ష్యం అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ మెనీ మినిస్ట్రీస్. నెక్స్ట్, దెర్ ఆర్ హౌ మెనీ రసాస్ ఇన్ క్లాసికల్ డాన్స్? క్లాసికల్ డాన్స్లో ఎన్ని రసాలు ఉన్నాయి? జనరల్గా మనం నవరసాలు అంటాం కదా. సో 9 రసాలు ఉన్నాయి. 1 హాస్య అంటే లాఫర్, శృంగార అంటే లవ్ అండ్ బ్యూటీ అనమాట, రుద్ర అంటే యాంగర్, వీర అంటే బ్రేవరీ ఆర్ ఫియర్లెస్నెస్ అని అంటారు, బీభత్స అంటే డిస్గస్ట్ ఆర్ హేట్ అని అంటారు, భయంకర అంటే ఫియర్స్ఫుల్, కరుణ వచ్చి కంపాషన్ ఆర్ సారో, అద్భుత అంటే వండర్ ఆర్ సర్ప్రైజ్, శాంత అంటే పీస్ఫుల్నెస్. ఇవన్నీ కూడా డాన్స్ ఫామ్స్లో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఇవన్నీ చూపిస్తారనమాట.
సో ఈ సిరీస్ ద్వారా మనము ఎంటైర్ యోజన అండ్ కురుక్షేత్ర 5000 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అండ్ ప్రీవియస్ వీడియోస్ లింక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా మా టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి, అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వీడియోస్ ఉన్నాయి, అదర్ వీడియో కోర్సెస్ ఉన్నాయి, అండ్ జాగ్రఫీ త్రూ మ్యాప్స్ ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా వరల్డ్ జాగ్రఫీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఇండియన్ జాగ్రఫీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. మీరందరూ వాచ్ చేయండి. మీరు సక్సెస్ అవ్వాలంటే కొంత టైం దీనికి కేటాయించండి. మీరు యూటిలైజ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ వినండి. వినడం ద్వారా మీ మైండ్లో స్టోర్ అవుతుంది. మీ మైండ్లో స్టోర్ అయింది అది ఎప్పటికీ బయటికి పోదనమాట. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వినండి. సరదాగా ఆడుతూ పాడుతూ నేర్చుకోండి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఎక్కువ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే క్లారిటీ వస్తుంది, సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసమే ఈ సిరీస్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఆ మ్యాగజైన్ నేను చదవట్లేదు, లేకపోతే ఈ మ్యాగజైన్ చదవట్లేదు, ఇలాంటి ఐడియాస్ ఉంటాయి మీకు. సో ఇవన్నీ మీ మైండ్లోంచి తీసేసేయండి. మీకు మొత్తం కూడా ఈ సిరీస్ల ద్వారా మీకు నేర్పించడం జరుగుతుంది. యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మిగతా సిరీస్లు కూడా ఉన్నాయి, ఒకసారి ప్లేలిస్ట్లో మీరు చెక్ చేయండి. మెనీ మోర్ వీడియోస్ రాబోతున్నాయి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల ఎక్కువ మందికి ఈ వీడియోస్ ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.